ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సత్తెనపల్లి వడ్డవల్లి కాలనీలో ఉన్న ప్రజలందరికీ నా యొక్క నిండు శుభాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు దేవా గారికి వారి బృందానికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ 2025 సంవత్సరంలో 70 గ్రామాల్లో రక్షణ సువార్త కొడుకుల్లో పాల్గొనాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పటికి దరిదాపు 50 గ్రామాల దాకా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఈ నెల మొన్న 23వ తారీఖున కంచికిచేర్ల దగ్గర చిమిటికల్లులోనూ నేను ప్రసంగించాను. రేపు 31వ తారీఖున మార్కాపురం దగ్గర వాగుమొడిగన గ్రామానికి ఎట్లాగా అనేకమైన గ్రామాల్లో తిరుగుతూ రక్షణ సువార్త ఈ టైటిల్ పెట్టిన తర్వాత నాకు ఒక మాట అనిపించింది. ఎందుకు ఇది పెట్టి అనేది దాన్ని పెడితే బాగుంటుంది కదా, చాలామంది గొప్ప గొప్ప టైటిల్స్ పెడుతున్నారు అనుకున్నాను. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే 8 మంది బాప్తిసాలు తీసుకున్నారు ఆ ప్రసంగం విని. అప్పుడు అనిపించింది పెట్టిన ఆ టైటిల్కి దేవుడు ఈ సంవత్సరం చాలా సంతోషం అనిపించింది. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇప్పుడు రక్షణ సువార్తలు చాలా కొద్దువైపోయినాయి, పెద్ద పెద్ద మహోత్సవాలు వచ్చినాయి, కూడికలు అయిపోయినాయి, పండగలు అయినాయి, సువార్త సభలు అయిపోయినాయి అన్నాడు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఎవరికి ఇచ్చిన దర్శనము వారిది. ఆమేన్. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా. నా పేరు పాస్టర్ థామస్ పాల్. నేను పేరేచెర్ల, యంగలాయపాలెము ఈ 2 గ్రామాల్లో పరిచయం చేస్తాను. నేను అంతకుముందు రేపల దగ్గర పేటేర్లో చేశాను. మాది సొంతూరు తెనాల దగ్గర గ్రామంలో నేను జన్మించాను. అమృతలూరు అనే గ్రామం. ఈ వివాహం చేసుకున్న తర్వాత పేరేచెర్ల కొండల్లో ప్రార్థన చేసే అమ్మాయిని వివాహం చేసుకున్నాను. ఆ వివాహం చేసుకోవటం వల్ల నేను పేరేచెర్ల గ్రామానికి వచ్చాను. నేను అప్పటి నుంచి 2014 వివాహం చేసుకున్నాను. అక్కడి నుంచి ఈ పేరేచెర్ల గ్రామములు అదేవిధంగా యంగలాయపాలెం ఈ 2 స్థలాల్లో పరిచర్య చేస్తా నేను అనేకమైన స్థలాల్లో తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాల వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన సంఘటనలను చూస్తున్నాం. అదేవిధంగా కూడా ఈ దినాన మనం ఉన్నామంటే అది దేవుని కృప. ఈ స్థలంలో కూడున్నామంటే అది దేవుని కృప. ఈ స్థలంలో పాట పాడేవంటే అది దేవునికి ఇచ్చిన అనుకూలమైన ప్రేమ కలిగిన సమయాన్ని గుర్తించాలి. 2 రోజుల క్రితం మేము చూసాం మన కర్నూలు జిల్లాలో బస్సులో ఆహుతి అయిపోయారు అందరూ కూడా. రక్షించండి అని ఒక సంటే పెట్టిన తల్లి వాటేసుకొని కౌలించుకొని నన్ను నా బిడ్డను కాపాడండి కాపాడని అంటుంది. కానీ ఎవరు కాపాడలేకపోయారు. గల కారణం ఏంటంటే దినములు అనేది మనం ఎవరు కూడా గ్రహించలేము, అంచనా వేయలేము. ఎందుకంటే ఆ గడి అయినను ఆ సమయమైనను ఎవరికి కూడా తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ రోజున ఒక చిన్న వాక్య భాగం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దానికి ముందుగా ఒక మాట మీకు తెలియజేస్తాను. మార్లిన్ మన్రో అని టాలీవుడ్ అండ్ హాలీవుడ్లో మంచి అందగత్తె ఆమె తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. మన గూగుల్లో సెర్చ్ చేసినా ఆమె కనపడుతుంది. మార్లిన్ మన్రో. అయితే ఆమె పాటలతో ఆమె అందముతో నాట్యముతో అందరం కూడా ఆకర్షితులు చేసింది. చాలా మంచి ఫ్యాన్స్ కూడా ఆమెకున్నారు. ఉన్న దినాల్లో ఏం జరిగిందంటే అప్పుడు కాల సమయంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన జాన్ ఎఫ్ కెనడీ ఆయన అన్నాడు, నేను నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఎవరన్నా అమెరికా ప్రెసిడెంట్ వివాహం చేసుకుంటానంటే ఎవరైనా ఆడపిల్ల వద్దంటారా? నా మాట అర్థమవుతుందా? ఎవరైనా వద్దంటారా? ఎవరు వద్దంటారు. అది మంచి దేశం కాబట్టి. ఆమంది, ఆఫ్టర్ ఆల్ నువ్వు అయితే అమెరికాకి అధ్యక్షుడివి, నేను ప్రపంచానికి అందగతినంది. ఆగిపోయాడు అక్కడితో. తర్వాత కొన్ని దినాల తర్వాత దేవుడు అప్పటి కాల సమయంలో ప్రపంచానికి ప్రఖ్యాతిగాంచిన దేవుని సేవకుడైన డాక్టర్ బిల్లీ గ్రహం గారితో దేవుడు మాట్లాడుతూ ఆ మార్లిన్ మన్రోతో నా గురించి 4 మాటలు చెప్పినాయన అని సేవకుడు ప్రేరేపించినప్పుడు ఆమె ఫోన్ చేస్తాడు. చేస్తాం ఫోన్ ఎత్తనిది, నీ ప్రభుని గురించినే అంత టైం నాకు లేదనిది. ఎవరి గురించి అనటానికి అన్నీ చేస్తాం. ముసలి ముచ్చట్లో చెప్పుకుంటూ ఉంటాం, ఎంతసేపు అని మాట్లాడుకుని సీరియల్ చూస్తూ ఉంటాం తుప్పిరప్పలు వేసుకొని. అన్నం మాడిపోయినా, కూర మాడిపోయినా, తాలింపు మాడిపోయినా అవి చూడకుండా 7 గంటల దాకా మనం రాము ప్రార్థనకి. ఎక్కడికైనా వెళ్ళండి. ఎవరి గురించి అంటే టైం లేదంట ఆమెకి. నీ ప్రభువుని గురించి మాట్లాడిన టైం నాకు లేదంది. ఒక దినాన అర్ధరాత్రి 12:30 ఆమె చనిపోతుంది. స్టల్ నవ్ అంటే ఇప్పటికూ కూడా ఎందుకు చనిపోయిందో ఎలాంటి కారణం కూడా ఆమె గురించి అంచనా చేయలేదు, అంతుపట్టలేదు ఎందుకు చనిపోయిందో. ఎవరైనా చనిపోయారంటే పలానా విధంగా చనిపోయారు, లేకపోతే ఎలా జరిగింది అని మనకి ఐడెంటిటీ అవుతుంది. ఆ మార్లిన్ మన్రో చనిపోవటం వల్ల ఎలాగ చనిపోయిందని ఆధారం లేవు అసలుకి.
నేను అనుకుంటాను ఆమె ప్రభు గురించి నేను టైం లేదు కాబట్టి ఆమె టైం అసలుకి లేదాక మాయమైపోయింది. అంత అందగత్తి అయినప్పుడు కూడా, ప్రపంచానికి తెలిసినప్పటికీ కూడా ఏమైంది? కనుమరుగైపోయింది. ఎవరి గురించి ఎనలేకపోయింది? సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుని మాటలు వినటానికి ఆమె టైం లేదు. అన్ని పనులు చేస్తాం మనం, ప్రార్థనకు వస్తే చాలు, టైం అయిపోయింది పాస్టర్ గారు కానీ భోజనాలు అయిపోయింది అంటారు. కానీ ప్రభువు గురించి అనకపోతే నీకు సత్యం తెలియదు. పైన ఏముందో తెలియదు, నీకు కింద ఏముందో నీకు తెలియదు. తెలియాలంటే ఈ రక్షణ సువార్త నువ్వు వినాలి. ఈ దినాన దేవుడు ప్రేమించి ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ కూడుకు ద్వారా మీ అందరికీ ఆశీర్వాదము కలుగుతుందని నేను భావిస్తున్నాను. రెండు చేతుల పైగా తల్లే చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను చాలా లోయలు బైబిల్లో మనం చూస్తాం. 1-2 లోయల గురించి చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తాను. 1 ఆదికాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆ సిద్ధము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులందరూ కూడా పారిపోయి వాటిలో పడిపోయిరి. ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే గాఢంధకారపు ఉంది, కన్నీటి లోయ ఉంది, అదేవిధంగా కూడా కిద్రోను లోయ, అదేవిధంగా ఏలా లోయ, అకోరు లోయ, గెహాను లోయ, యజ్రాయేలు లోయ, ఇలాగ చాలా లోయలను బైబిల్ నుంచి మనం చూస్తుంటాం. అయితే ఈ సిద్ధములయ మనకి ఏమి నేర్పిస్తుందంటే పాప క్షమాపణ అనేది ప్రతి వ్యక్తిలో జరగవలసిన పని ఏమిటంటే పాప క్షమాపణ అనేది జరగాలి. రెండు చేతులు పైకెత్తలే చెప్పండి, బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధలలో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధలలో తొలగిపోతారు. దీనుడునై అంధుడునై అనాథగానే నిలిచాను, దీనుడునై అంధుడునై అనాథగానే నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. బంధువులని నమ్మాను మోసం చేశారు, స్నేహితులని నమ్మాను మోసం చేశారు. బంధువులని నమ్మాను ద్రోహం చేశారు, స్నేహితులని నమ్మాను మోసం చేశారు. దీనుడునై అంధుడునై అనాథగానే నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఈ స్థలం ముందు మాట్లాడుచున్న మాట ఏమిటంటే ఈ సిద్ధముల దగ్గర ప్రతి మానవాళి దగ్గర పాప క్షమాపణ కలగాలి. పాప క్షమాపణ అంటే పాపాలు క్షమించబడి నిమిత్తముగా ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అనగా సిద్ధములైన మనం చూసినట్లయితే అబ్రహామును మనం చూస్తాము, అబ్రహాము సోదరుడైన లోతును చూస్తాం. సొదొమ గొమొర్రా పట్టణములు ఈ రాజులందరూ కూడా వెళ్ళి పడిపోయినట్టు చూస్తాం. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారంటే అబ్రహాము సోదరుడైన లోతు కుటుంబము ఆ సొదొమ గొమొర్రా పట్టణములు నివాసం చేస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే పిల్లవాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మధ్య వయస్సు కావచ్చు, అదేవిధంగా పొడవు వయస్సు కలిగిన వాళ్ళు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎలా ఉన్నారంటే ఆ పట్టణం మొత్తం కూడా భయంకరమైన పాపంతో నిండిపోయి ఉంది. దేవుడు కోపం వచ్చేసి మాట్లాడుతుంటాడు అబ్రహాముతో, నేను ఈ పట్టణాన్ని దహించైపోతున్నాను అంటాడు. అంటే అబ్రహాం అంటే అయ్యా 90 మంది ఉంటే, 60 మంది ఉంటే, 50 మంది ఉంటే, 30 మంది, 20 మంది అంటే
ఒక్కళ్ళుండి అబ్రహాము నేను ఆ పట్టణాన్ని ఏమి చేయనంటాడు. అబ్రహాము దేవుడి మాటకి విధేయత కలిగిన వాడు. నేడు దినాల్లో క్రైస్తవ సంఘాల్లో దేవుడి మాటకి విధేయత చూపించేవాళ్ళు చాలా తక్కువైపోయారు. అందరి మాటలు వింటారు కానీ దేవుడు ఏదైతే చెబుతాడో ఆ మాటలు వినలేరు. అబ్రహాము దేవుడి మాటని కల్దీల పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన పట్టణానికి వస్తాడు. దేవుడి మాట విధేయత కలిగిన వాడు, దేవుడికి భయపడిన వాడు, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట యందు విశ్వాసం ఉంచి నమ్మకము కలిగిన వాడు. అబ్రహాము ఆధారము లేనప్పుడే ప్రభువుని నమ్మినవాడు. అందుకని అబ్రహాముని దేవుడు ఆకాశ నక్షత్రాలలాగా దీవిస్తానన్నాడు. ఇస్రాయేలు వలె ఆశీర్వదిస్తానన్నాడు. తన సంతతిని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానాలన్నీ కూడా అబ్రహాం పట్ల నెరవేర్పచేశాడు. అబ్రహాము కూడా తన సోదరుడైన లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. అబ్రహాము దాని పక్కనే మమ్రేలో ఉన్నాడు కానీ ఎప్పుడు కూడా ఆ పట్టణం వైపు, ఆ సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసినవాడు కాదు. ఆ ప్రజలతో సహవాసం చేయాలనుకున్నవాడు కాదు. అక్కడికి వెళ్దాం అనుకున్నవాడు కాదు. ఆ పట్టణంలో నివాసం చేద్దాం అనుకున్నవాడు కాదు. ఆ పట్టణంలో ఉన్న మనుషుల వైపు చూసినవాడు కాదు. ఎవరంటే అబ్రహాం. ఎందుకు అయ్యగల కారణం అంటే అబ్రహాము ఎవరికి స్నేహితుడిగా ఉన్నాడంటే దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన మాటలు వినటానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణం వైపు చూసిన వాడైతే కాదు. అబ్రహామును బట్టే లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము లోతు నుండి ఏరైపోయిన తర్వాతే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత ఆస్తిని దేవుడు వారికి ఇచ్చాడు. అందుకని విడిపోయారు వాళ్ళు. ఇంతగా దీవించబడటానికి అబ్రహాము ఇంట్లో పని మనుషులు ఎంతమంది? 318 మంది పని మనుషులు. ఈ రోజులో మన ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉన్నారు? ఏమ్మా, మన పనులు మనం చేసుకోవటమే కష్టం, అవునే కదా? మీరందరూ ఎక్కడే ఉన్నారా? ఏంటి అసలుకి ఒలుగొట్టలేదు, పొలగొట్టలేదు, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉన్నారు. అసలు కదలట్లేదు. మీరందరూ కూడా చక్కగా వింటున్నారని అర్థమైంది. కదలట్లేదంటే 2 చేతులపై తల్లో చెప్పండి. ఒకసారి కృష్ణా జిల్లా వాక్యం చేయటానికి వెళ్ళాం. అమ్మ కూతురు ఎట్లాగ ముందు కూర్చున్నారు. కూర్చుంటే విస్తారంగా మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఎంతసేపు చూసినా కళ్ళు తెరిచి అట్లా చూస్తుంది కానీ కన్ను రెప్ప కూడా కొట్టట్లా. డౌట్ వచ్చింది. అంతలా ప్రసంగం అయిపోయి అమ్మ ఎవరు ఈ అమ్మాయి అంటే నా కూతురయ్య అంది. ఏం చేస్తుంది మీ అమ్మాయి అంటే కళ్ళల్లో కళ్ళు ఎట్ట పెట్టి చూసింది. నా కూతురు నిద్రపోతుందయ్యా అంది. కళ్ళు తెరిచి నిద్రపోతుంది ఆ అమ్మాయి అంటే కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారని అప్పుడు తెలిసింది నాకు. 2 చేతులు పోయి తల్లే చెప్పండి. అట్లాగేమి లేరుగా వడ్డవల్లి కాలనీలో ఉండేవాళ్ళు ఉన్నారా? 2 చేతులు పోయి తల్లే చెప్పండి. అయితే దగ్గరగా ఏంటమ్మా ఇట్లాగా అంటున్నారు అంటే మీకు లేదు చెప్పి అలవాట్లేదా? పెందుకొస్తు పాస్టర్ గారు కాబట్టి చెప్పేస్తున్నారు. 2 చేతులు పోయి చేద్దాం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ఎంత విధేయత కలిగిన వాడు కాబట్టే అబ్రహాముని దేవుడు అంటాడు, నీకు ఒక్కడే ఉన్న ప్రేమించిన ఇస్సాకును తీసుకురాని బలి అన్నప్పుడు అబ్రహాము ఏమి సందేహించడు. అబ్రహాము నువ్వు నాకు భయపడేవాడు అంటాడు దేవుడు. ఎందుకు అబ్రహాము గురించి ఎంతగా చెప్తున్నానంటే అబ్రహాము దేవుడి మాటకు మొదటిసారి మాట్లాడినప్పుడే విధేయత చూపించాడు. అంతే. ప్రభా ఎక్కడికి రమ్మంటావు? వస్తానన్నాడు. అంతే. మనం ఏమంటాం? అమ్మ అక్కడ పలానా చోటుకి వెళ్ళాలంటే అక్కడికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటారు. అబ్రహాము ఏం అడగలేదు. అమ్మ ప్రార్థనకు రానమ్మంటే పాస్టర్ గారు ఎక్కడ పాస్టర్ గారు? ఆ చివరిన ఈ చివరిన లేకపోతే అటు పెడుతున్నావా, ఎక్కడ పెడతావు అని అడుగుతాం. అబ్రహాము ఏం మాట్లాడాలి? ఎక్కడికనే పలానా చోటుకన్నాడు, అక్కడ వచ్చేస్తానన్నాడు. అంతే. అందుకని అబ్రహాముని దేవుడు ఇంతగా దీవించడం గల కారణము అబ్రహాము నమ్మాడు. విశ్వాసము కలిగిన వాడు. విశ్వాసులకు మూల పురుషుడు ఎవరై అంటే అబ్రహాము. అబ్రహాము ఈ సొదొమ గొమొర్రా పట్టణం వైపు పక్కనే ఉన్నాడు కానీ మమ్రేలో ఆ పట్టణం వైపు చూసిన వాడు కాదు. ఆ పట్టణము ఎలా ఉందంటే భయంకరమైన పాపముతో నిండిపోయి ఉన్న పట్టణం వైపు అబ్రహాము చూడలేదు. లోతు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణం అంతా భయంకరంగా చెడిపోయి ఉన్నది. ఆ ప్రజలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఉద్దేశాలు కావచ్చు భయంకరమైన పాపంతో ఉంటే అబ్రహాము అడ్డుపడ్డాడు కానీ దేవుడు ఆగలేదు. గల కారణం ఒక్కళ్ళు కూడా నీతిమంతులు లేరు. కనీసం లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొద్దామని దేవుని దూతలను ఆ పట్టణానికి పంపించినప్పుడు ఏం జరిగిందంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అంటారు, లోతు నీ ఇంటికి వచ్చారే వారిని పంపండి బయటికి, వారితో మేము పాపం చేయాలి. వారితో మేము పాపం చేయాలంటే లోతు బతుకులాడతారు. ఆ పట్టణంలో లోతు కుమార్తెల వంటి సుందరవంతులు ఎవరు కూడా సౌందర్యవంతులు ఎవరు కూడా లేరు. లోతు కుమార్తెలు అంతా సౌందర్యవంతులు. అయితే అయ్యారా మీరు నా ఇంటికి వచ్చిన వారు ఏమి చేయొద్దు, 2 చేతులు జోడించి చెబుతున్నాను, మీకు కావాలంటే నా కుమార్తెను తీసుకెళ్ళని అంటాడు. కానీ దేవుని దూతలు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ అంధత్వం కలిగజేస్తాయి. లోతు కుటుంబం బయలుదేరి బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వస్తూ ఉన్నప్పుడు లోతు భార్య వెనక తిరిగి చూస్తుంది.
చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్య భాగం ముగింపులోకి వచ్చేస్తున్నాను. లోతు భార్య వెనక తిరిగి చూస్తూ ఉన్నది. వెనక తిరిగి చూడంగానే ఉప్పు స్తంభం అయిపోయింది. ఎలా అయితే చూసినా అలా ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికి అట్లాగే ఉంది ఆ స్తంభం కూడా. ఇప్పుడు లోతు తన కుమార్తెలు బయలుదేరి వెళ్తానే ఉన్నారు. బయటకు వచ్చేసారు. దేవుని ఉద్దేశం ఒక కుటుంబాన్ని రక్షించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే లోతు ఆ కుటుంబం నుంచి వెనక్కి తిరిగి చూసింది. నాగడి గడ్డ మీద చేపెట్టి వెనక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ప్రభువు నమ్మిన తర్వాత మరలా వెనక తిరిగి చూడకూడదు. నువ్వు వ్యభిచారం వద్దని వచ్చావు, పాపం వద్దని వచ్చావు, మోసం వద్దని వచ్చావు, జగడాలు వద్దని వచ్చావు, వడ్డీల వ్యాపారం వద్దని వచ్చావు, అన్యాయం వద్దని వచ్చేసావు కదా. ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవోడ్డము. అవి తండ్రి వల్ల పుట్టిన కాదు, లోక సంబంధమైనది కాదు. కాబట్టి అవన్నీ వద్దని వచ్చిన తర్వాత మరలా వెనక తిరిగి చూడకూడదు. పిల్లలు తామంతైనప్పుడు కూడా పాపములు మానలేని తల్లిదండ్రులు ఎంతోమంది కూడా ఉన్నారు. గల కారణం ఏంటంటే ఇప్పుడు డబ్బు ఆశ చూసి, డబ్బును చూసి, ఆస్తులను చూసి, అంతస్తులను చూసి గల కారణము పాపంలో పడిపోయి చాలామంది కూడా చూస్తున్నాం. ఈ పట్టణము వైపు చూసినప్పుడు ఎలా ఉందంటే, ఈ పట్టణం వైపు చూసినప్పుడు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. లోతు కుటుంబము ఒకటన్నా రక్షించాలని దేవుడు చూస్తే లోతు భార్య వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది. ప్రభువు నమ్మిన తర్వాత వెనక తిరిగి చూసే అనుభవంలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ రోజున నువ్వు ఎవరినైతే నమ్మావో ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని నమ్మాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడని నమ్మాలి. ఆయన దయ కలిగిన దేవుడని నమ్మాలి. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి. ఇంతవరకు ఆయనే కాపాడుతున్నాడని నమ్మాలి. ఇంతవరకు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనని నమ్మాలి. ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడంటే సిలువలో తన రక్తం మొత్తం కూడా దారిపోసి ఒక్క రక్త బొట్టు కూడా లేకుండా మొత్తం కూడా అయిపోయి చివరికి రక్త బిందు మొత్తం అయిపోయి నీరు కారినంత వరకు కూడా ప్రేమ చూపించాడు ఈ సర్వ మానవాళ్ళందరికీ కూడా. అందుకని ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది. లోతు కుటుంబం, లోతు తన కుమార్తెలు బయటకు వచ్చేస్తారు. ఆ పట్టణం మీదకి అగ్ని గంధకములు వచ్చేసి దహించేసినప్పుడు ఆ పట్టణం మొత్తం కూడా అగ్నికి ఆహుతి అయిపోతుంది. చివరికి బూడిదగా మారిపోతుంది. ఆ బూడిదే ఆ బురదగా మారిపోతుంది. ఆ బురద పాపపులోయ అంటాము, దానినే సిద్ధములోయ అంటాం. పాపపులోయ, సిద్ధములోయ. ఆ సొదొమ గొమొర్రా రాజులందరూ కూడా ఆ సిద్ధములోయలోకి వెళ్ళి పడిపోయారు. గల కారణం ఏంటంటే ఈ రక్షణ సువార్త యొక్క ఉద్దేశం ఏమిటంటే నీ కుటుంబము ఆ సొదొమ గొమొర్రా పట్టణములాగా అగ్నికి ఆహుతి కాకూడదు, అగ్నిగుండముకి వెళ్ళకూడదు. కింద పాతాళం ఉన్నది, పైన పరలోక రాజ్యం ఉన్నది. పరలోకానికి వెళ్ళాలన్నా, పాతాళానికి వెళ్ళాలన్నా, పూలబాటలో నడవాలన్నా, ముళ్ళబాటలో నడవాలన్నా, పాపుల మార్గంలో నడవాలన్నా, నువ్వు మంచి మార్గంలో నడవాలన్నా అది నీ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఎవరి మీద ఆధారపడి ఉండటానికి అవకాశము లేదు. గల కారణము అది నీ చేతుల మీద ఆధారపడింది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, పాతాళానికి వెళ్ళాలన్నా, నరకానికి వెళ్ళాలన్నా, నువ్వు బాగుపడాలన్నా, పాడైపోవాలన్నా అది నీ చేతుల మీద ఆధారపడి ఉంటుంది. నీ కుటుంబంలో. ఎందుకంటే కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబ జీవితము ఇలువలతో కూడింది. బంధత్వాలు ఇలువలతో కూడిన జీవితంతో జీవిస్తేనే అది ఇలువతో కూడిన జీవితం అంటారు. లేకపోతే ఎంతకాలం బతికినప్పుడు కూడా క్రైస్తవుడు ఎలా జీవించాలంటే కత్తికి పీడి ఎంత అవసరమో, బట్టకి జాడింపు ఎంత అవసరమో క్రైస్తవుడికి సాక్ష్యము కూడా అంత ప్రాముఖ్యమైనది. సాక్ష్యం లేకపోతే చాలా నష్టం కలుగుతుంది. సమాజంలో మంచి పేరు ఉండదు. అత్తా కోడలు ఎవరు వెళ్తారండి పరలోక రాజ్యానికి చెప్పండి? అత్తా కోడలు ఎవరు పరలోకానికి వెళ్తారు? రెండు చేతులు పోయి తల్లిలే చెప్పండి. నిద్రపోయాలి చెప్పండి. అందరు నిద్రపోతున్నారా? లేదు. మెల్లికి ఉండే వాళ్ళందరూ కూడా ఇటు ఇటు ఉన్నారు. అందరూ రెండు చేతులు పోయి తల్లే చెప్పండి బిగ్గరగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అత్తా కోడలు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే కొత్తగా అయిన పెళ్ళి అనేక చోట్ల కోడలు నేను చూస్తూ ఉన్నాను. అనేకమైన గ్రామాలు తిరిగినప్పుడు ఇప్పుడు వస్తున్న కొత్తగా వచ్చిన కోడలు బైబిల్లో చూస్తే ఎప్పుడు కూడా మనం అరిగిపోతాయి చెవులు. నయోము రూతు అని పాస్టర్ గారు చెప్పి 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 మీరు విని కూడా బొబ్బలు కట్టిపోయినాయి. అవునే కదా? అయితే అత్తా కోడలు ఎవరు వెళ్తారంటే కొత్తగా వచ్చిన కోడలు మనం చూస్తాం. ఈ బైబిల్లో రూతు అనేది కదా ఏమంటుందంటే నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళి నష్టపోతుంది. ఆ మోయాబు నుంచి బెత్లెహేముకి వచ్చిన తర్వాత దీవించబడుతుంది. సమీప బంధువుడైన బోయాజుతో వివాహం జరిగిన తర్వాత ఆ వంశావళి నుంచి యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడు. అయితే ఆ రూతు అంటుంది కదా అత్తతో ఏమంటుందంటే అత్తా నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఎవరు? రూతమ్మ. మరి ఇప్పుడు వచ్చిన కొత్త కోడలు ఏమంటున్నారు? పెళ్ళైన రోజే చాలు, వచ్చిన ఫస్ట్ రోజే చాలు, మెమ్మగా నీ ఇంట్లో ఉంటే నేను ఉండను, నీ దేవుడే నా దేవుడు,
కోడలు పడిపోతే కోడలకు ఒక సంఘం కావాలి, అత్తకు ఒక సంఘం కావాలి. కోడలకు ఒక పాస్టర్ గారు కావాలి, అత్తకు ఒక పాస్టర్ గారు కావాలి. నీ దేవుడే నా దేవుడు అంటే వాళ్ళిద్దరూ ఒకే దేవుని ఆరాధన చేస్తున్నారు. నీవు ఎక్కడుంటావో నేను ఎక్కడుంటాను అంటుంది ఎవరు? రూతమ్మ. ఇప్పుడు వచ్చిన కోడలు మెమ్మ కానీ ఇంట్లో ఉంటే నేను ఉండను, చేంజ్ ఫర్ హౌస్, మన ఇల్లు మారాలి, మెమ్మ ఉంటే ఉండను నేను. కొత్తగా వచ్చే కోడలు అందరూ కొట్టలేగా గల కారణము, నాకు తెలిసిన ఒక అక్క ఉంది, చాలా మంచిగా ప్రేమించింది. అయ్యా మీ అంకుల్ లేడు కదా, నేను ఎంతో కష్టపడి 5 ఎకరాల పొలం సంపాదించి 2 స్టేర్లు బిల్డింగ్ కట్టాను అంది. మంచిదక్క, ఒగ్గాను కొడుకు కదా అంది. పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంది. మంచిది, చాలా సంతోషం, ప్రార్థన చేద్దామన్నా. అన్న తర్వాత నవ్వుతుంది, ఎర్రటి కోళ్ళు ఎత్తే బాగుంటుంది అయ్యా అంది. ఎవరు కావాలంట? మో నిద్రపోతున్నావేంటి, ముందుంది. ఎర్రటి కోళ్ళు అయితే బాగుంటుందంది. అనగల అక్క నువ్వు తొందరపడబాకన్నా అంటే ఇంట్లో తిరిగినా బాగుండాలయ్యా. ఎట్లా ఉండాలంట? ఎన్ని మడుచుతున్నారండి మీరందరూ? ఇంట్లో తిరిగిన ఎలా ఉండాలంటే ఎర్రటి కోడలు బాగుండాలి. అక్క తొందరపడబాక, ఎరుపుని చూడబాక, నష్టపోతామన్నా. నేను అన్నాను అలా కావాలంటే నేను అలటోళ్ళందరూ ఏం చేద్దాం అక్క, వాళ్ళందరినీ సంతూర్ షబ్బుల్లాగా ఒక ఫ్యాక్టరీ చేసి పెట్టాలి వీళ్ళందరినీ అన్న. నవ్వింది. సరే చూసిన సంబంధాలు ఎర్రటి కోడలనే చేసింది. 3 నెలలు అయింది. ఎట్లాగ రోడ్డు అమ్మటి ఇల్లు ఉంటుంది, బయట కుజ్జి చేసుకుని కూర్చుంటుంది. ఎట్లాగా నేను చెప్పిన మాట వినలేదని 2 నెలలు పలకలేదు. తర్వాత ఇంతకులో మరి ఏంటో మొత్తానికి ఏదో జరిగిందని నేనే పలకరించి ఏంటంటే, అయ్యా నేనే చేసుకున్నాను చూడు, ఎర్రటి కోడలు కావాలంటే 3 నెలలు కూడా అవ్వలేదే, నన్ను బయట కూర్చోబెడుతుంది, ఇంట్లో రావద్దు అంటున్నాను. కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వట్లేదే నాకు అంది. నేనేం మాట్లాడలా. నన్ను చూడపోయినా పర్వాలేదయ్యా, వాడికి ఒక ముద్దు కూడా పెట్టట్లేదయ్యా, ఎంత ఆస్తి సంపాదించాను, ఇంకెవరున్నారు చెప్పు, నాకు ఒక్కడేగా కొడుకు, 2 స్టేర్లు బిల్డింగ్ ఉంది, 5 ఎకరాల పొలం ఉంది కదా అంది. చూడండి, ఆ రూతమ్మ అయితే నీ దేవుడే నా దేవుడు అంటుంది. నువ్వు ఎక్కడ ఉంటావో నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఏది తింటేనే అది తింటాను అంటుంటే, ఎక్కడ వచ్చిన కోడలు అంటున్నారు సంఘాలు ఏరు కావాలి, ఇల్లు మారాలి, అవును కదా. ఆమెగాని ఉంటే ఇంకొక కొత్త అసలు ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, కొత్తగా వచ్చిన కోడలు అందరూ అన్ని వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్క అత్తకి ఎదురైన సమస్య ఏంటంటే, ఆ అత్త చచ్చిపోయింది ఈ మనోవేదంతో కూడా. నా ఫ్రిడ్జ్లో నీళ్ళు అంటుకుంటాకి వీలేదు, నువ్వు ఎండాకాలం వస్తుందాక ఈ సోఫా సెట్లో కూర్చుంటాకి వీలేదు నువ్వు అంది. సోఫా సెట్లు శాశ్వతం కాదమ్మా, ఫ్రిడ్జ్లు శాశ్వతం. ఆ ఫ్రిడ్జ్లో నీళ్ళే తాగకూడదు అసలుకి. నా డబుల్ కాట్ మీద పడుకోవడానికి వీలేదు, నా బెడ్రూమ్లోకి రావటానికి వీలేదు అంది. అవి శాశ్వతమా మంచాలు? కానీ ఆ రూతుమంది, నువ్వు ఎక్కడుంటావో నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఏది తింటావో తింటాను. భర్త ఉంటాడు, వెళ్ళి సెంటర్కి వెళ్ళి సత్యపల్లి సెంటర్కి ఏదో అన్ని బిర్యానీలు అయిపోయినాయి కదా, ఏదో కూడా తెస్తాడు. ఆదివారం వచ్చిందంటే మా అమ్మ కూడా మొక్కేసి పెట్టు అంటాడు. అంటే ఆమె గడప దగ్గర ఇనిద్ది. ఆమె వెంటనే కోడలు మాట్లాడిద్ది, ఉదయం వండాం కదా తినమను, ఈ తినపోతే ఏమవుతుంది చచ్చిపోదులు అనిద్ది. అనగానే మన చచ్చిపోయి, వరి వద్దులారా మీరు తింటే బాగుండిద్దిలారా, మీరు బాగుండాలరా, నాకు వద్దులారా రే అనిద్ది తల్లి. ఆమె వినాలనే కోడలు అనిద్ది మాట. ఇలాంటి అన్ని కుటుంబ చిత్రములు మనం చూస్తే, కుటుంబాలు ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నా జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే, ఎందుకు పైన పరలోక రాజ్యం ఉన్నది కింద పాతాళం ఉన్నదని తెలుసుకున్నప్పుడు కూడా కుటుంబ జీవితం ఒకసారి ఉంటుంది. అత్తకైనా కోడలకైనా భర్తకైనా ఒక జీవితమే ఉంటుంది. ఈ జీవితంలో కలిసి మెలిసి లేకపోతే అత్త కోడలు పరలోకానికి వెళ్తారంటే ఎవరు వెళ్తారో చెప్పాలి. నయము రూతులాగా ఉంటేనే వాడు పరలోక రాజ్యానికి వెళ్తారు. మా పేరేచార్ల సంఘానికి 2 వచ్చేవాళ్ళు. నేను అనుకున్నాను పెళ్ళి అయిన కొత్తలో ఎవరంటే వీళ్ళిద్దరు అమ్మ కూతురు అనుకునేవాళ్ళని. కానీ కాదు, వాళ్ళిద్దరు అత్తా కోడలు, వీళ్ళమ్మ వీళ్ళ నాయనమ్మే. చూడండి, ఎందుకంటే మనము కొన్ని ఆదర్శాలు ఉంటాయి. నేను చెప్పాను కూడా ఎగ్జాక్ట్గా జరిగినా చెప్పా. కలుపుతా కథలు అనేది లేదు, ఏం లేదు కూడా. ఈ ఫ్రిడ్జ్ అంటుకోకూడదు, ఈ డబ్బులు ఇవన్నీ కూడా జరిగిన సంఘటనే. ఆ అత్తగారు మనోవేదన చేసుకుని చచ్చిపోయింది కూడా. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడా శాశ్వతమైనది కాదు. దేవుడు ఆ పట్టణం నుంచి ఇడిపించిన తర్వాత ఆ పట్టణం ఎందుకు ఆహుతైపోయిందంటే, ఆ ప్రజలు దేవుడికి లోపడిన వాళ్ళు కాదు, దేవుడి మాట విన్న వాళ్ళు కాదు, దేవుడి వాక్యం అంటే భయం కలిగిన వాళ్ళు కాదు, విడిగా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ఎందుకు ఈ రక్షణ శుభార్త అంటే, నీ కుటుంబం కూడా అగ్నికి ఆహుతు కాకూడదు. కింద పాతాళం ఉన్నది, నరకాగ్ని ఉన్నది, పైన పరలోక రాజ్యం ఉన్నది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా పాప క్షమాపణ నిమిత్తము నీటి మూలంగా బాప్తిస్మం పొంది నువ్వు దేవుడు పిలిచినంత వరకు నమ్మకంగా ఉండి ఆయన రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనిదే ఈ రక్షణ సువార్త యొక్క సారాంశం. గట్టిగా సభలు కొట్టండి. అందుకని ఈ సిద్ధుముల దగ్గర జరగాల్సిన పని ఏమిటంటే, ఇక్కడ పాప క్షమాపణ అనేది కలగాలి.
పాపాలు క్షమించబడే నిమిత్తంగానే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. ఇదే లోయలో గుండా ఎవరు వెళ్ళారంటే దావీదు బెత్షెబాను చూస్తే ఇదే లోయ గుండా వెళ్ళి కేక వేసినట్టు చూస్తాం. సంసోను ఢిల్లీలో మనం చూస్తాం, ఇదే పాపపుల సిద్ధిముల గుండా వెళ్ళి కేక వేసినట్టు చూస్తాం. తప్పిపోయిన కుమారుడు కూడా ఇదే లోయ గుండా వెళ్ళాడు, కానీ వాళ్ళు కేక వేసి అక్కడితో ఆగిపోయి నష్టాన్ని సవి చేశారు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళి చివరికి ఏం జరిగిందంటే బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. రావాలి ప్రభు నమ్మిన తర్వాత 3 రోజులు చేసే భక్తి కాదు, 3 నెలలు చేసే భక్తి కాదు, 3 నెలలు 3 నాళ్ళు 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసే భక్తి కాదు. దేవుడిని పిలిచినంత వరకు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నీవు నిన్ను పిలిచినంత వరకు కూడా చేయాల్సిన భక్తి, కానీ ఏదో తాత్కాలికం చేసేది కాదు, ఏదో ఆదివారం వెళ్ళి చేసే భక్తి కాదు. బైబిల్ పట్టుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళాం, బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాము. కానీ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రం కాదు, ఈ బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా నడవగలిగితేనే అట్టు మనుషుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. గట్టి సభలు కొట్టండి. వారు ఎవరైనా కావచ్చు, అందగాడమైనా, యాక్టివ్ అయినా, డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, నువ్వు ఎవరైనా కావచ్చు, బైబిల్ అనుసారంగా దీనిలో ఉన్న వాక్యానుసారంగా నడవకపోతే అట్టు మనుషుడికి పరలోక రాజ్యం రాదు. అలా ఈ వాక్యానుసారంగా నడిస్తేనే అట్టు మనుషుడికి పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సిద్ధిములయ దగ్గర జరగాల్సిన పని ఏమిటంటే పాప క్షమాపణ జరగాలి. 2వ లోయ, ఇది చెప్పే వాక్య భాగాలు ముగిస్తాను. ద వ్యాలీ ఆఫ్ ఎస్కోల్. చూడండి, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23-24 వచ్చినాను ఒకసారి మనం చదివినట్లయితే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23-24 వచ్చినాను మనం ఒకసారి చదివినట్లయితే, వారు ఎస్కోలోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి ఎండతో ఆ దండితో ఇద్దరు మోశారు. మరియు తెచ్చిరి. చాలండి. చూడండి, ఇక్కడ మనం చూస్తే ద వ్యాలీ ఆఫ్ ఎస్కోల్. ఈ లోయ దగ్గర మనం ఏం చేయాలంటే, మొదటి లోయ దగ్గర పాప క్షమాపణ అనేది కలగాలి. 2వ లోయ దగ్గరకు వచ్చేవారికి తీర్మానం చేయాలి. ఆదివారం వెళ్ళేవాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, తీసుకోబోతున్న వాళ్ళు, ఆ దేవుడు అంటే గుర్తెరిగి నడుస్తున్న వాళ్ళు, ఆత్మీయతలు ముందుకెళ్తున్న వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, దర్శనాలు చూసేవాళ్ళు, దేవుడు అంటే ప్రీతిగా బతికేవాళ్ళు, కుటుంబాల కొరకు, నీ భర్త కొరకు, పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి, ఒక మంచి తీర్మానం చేయాలి. ఏమిటంటే ఇక్కడ ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని పంపిస్తాడు. మోషే కూడా అనేకమైన సాకులు చెబుతాడు. అయినప్పుడు కూడా చివరికి ఐగుప్తు చేరుకుంటాడు. ఐగుప్తు చేరుకున్న తర్వాత అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నీటిలో పెట్టినప్పుడు కర్ర రక్తంగా మారిపోతుంది, అద్భుతాలు మిడతలు దండని, ఆ పట్టణమంతా చీకటి అయిపోతాం, అనేకమైన అద్భుతాలు కూడా మనం చూస్తాం. చేసినప్పటికీ ఏం చేస్తాడంటే ఆ ఫరో యొక్క హృదయం కఠినమవుతుంది, మరలా అద్భుతాలు చేస్తాడు, పంపించేస్తాడు. ఈ ప్రజలను తీసుకుని బయలుదేరి వస్తూ ఉన్న తర్వాత ఏం జరిగిందంటే, వారు ఈ ఎర్ర సముద్రం కూడా దాటుతారు. దాటి అద్దరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందంటే, వాళ్ళు ఎక్కడికి ప్రయాణం అయ్యారంటే కానాను చేరాలి. వాళ్ళు చేరేది ఎక్కడికి చేరాలి? కానాను. ఈ రోజున మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మారుమనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత మన యొక్క నిరీక్షణ ఏమిటి? మన యొక్క గోల్ ఏమిటి? మనం ఎక్కడికి వెళ్ళాలని? పరలోక రాజ్యానికి వెళ్ళాలని. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకం వెళ్ళాలనేది. అయితే ఈ ప్రజలు కూడా కానానుకు బయలుదేరారు. ఆ కానాను ఎలాంటిదంటే చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ రోజున ఏదన్నా ఎవరన్నా వస్తే కామన్ ఏమిటి? ఓ 10 రూపాయలు పాలు పేడ తీసుకొచ్చి టీ పెట్టుకోవడం అలవాటు. ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయంట. పాలు ప్రవహిస్తూ ఉన్నాయి, తేనె కూడా ప్రవహిస్తూనే ఉంది. ఆ దేశానికి బయలుదేరారు. అయితే బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే, వీళ్ళు ఒక స్థలానికి వచ్చేవరకు పొద్దుకూపోయింది. ఆ స్థలం పేరు ఏమిటంటే కాదేష్ బర్నియా అనే ప్రాంతానికి వచ్చేవరకే పొద్దుకూకుపోయింది. అయితే మోషే అంటాడు, నాయకుడు, ఈ స్థలానికి వచ్చేది పొద్దుగూకింది కదా, మన కానాన్ని వెళ్ళాలి. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఏమి తింటారో, ఎలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో మనకేది తెలియదు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధి విధానాలు తెలియదు. కాబట్టి 12 గోత్రాల నుంచి 12 మందిని ఎన్నుకొని పంపిస్తాడు మోషే. ఆ 12 గోత్రాల నుంచి 12 మందిలో 2 ఉన్నారు. యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడు యెహోషువ కూడా ఉన్నారు. అయితే యెహోషువలో కాలేబులో ఒక్క మాట ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళే ఇద్దరు స్వభావం అలాంటిదే. ఇద్దరు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. స్థిరమైన మనసు కలిగిన వాళ్ళిద్దరు కూడా.
అయితే వాళ్ళిద్దరు కూడా ఈ 12 మందిలో ఉన్నారు. బయలుదేరి వెళతారు, ఏసుకోళ్ళ దగ్గరికి వెళ్తారు. కానాన్లోకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా ద్రాక్ష తోట కనపడుతుంది. ద్రాక్ష తోట నిజమైన ద్రాక్ష వాళ్ళు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అనగా ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఆ గెల. అప్పుడు ఆ ప్రజలు కూడా ఎంత ఉంటారంటే గెలే కనీసం 7 అడుగులు ఉంటుందంట ఆ ద్రాక్ష గెల. ఇద్దరు కూడా కావిడి మోస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు ఓకే, మీ మాట కూడా అంటే నాకు అది లేదు కానీ ఇది అనుభవం ఉంది. మంచిది, రెండింటికి కూడా ఉంటాయి. అయితే అలా మోస్తూ ఉంటారు. అలా మోస్తూ ఉంటే అదే గెల 7 అడుగులు ఉంటుందంట. మరి వాళ్ళు ఎంత ఉంటారు? వాళ్ళు 9 అడుగుల పైన ఉంటారు. ఆ ద్రాక్ష తోటలోకి ప్రవేశించినప్పుడు దాన్ని చూస్తూ ఉంటారు. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ వెళ్ళిన 12 మందిలో ఏం చేస్తారంటే 10 మంది ఏమో ఒక గుంపు అయిపోయారు, ఇద్దరు ఒక గుంపు అయిపోయారు. వాక్య భాగం ముగింపులోకి వస్తున్నాను. ఎక్కడైనా సరే దేవుని సన్నిధి ఉన్నప్పుడు కూడా, ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కూడా 2 గుంపులుగా ఎప్పుడు చేరకూడదు. అయితే అక్కడ ఏం జరిగిందంటే మోషే పంపించిన తర్వాత ఏమైందంటే ఇద్దరుగా చీలిపోయారు. 10 మంది ఒక గుంపు, ఇద్దరు ఒక గుంపు. ఇద్దరు ఎవరు? యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడు యెహోషువ. ఇద్దరు ఒకవైపు ఉన్నారు, 10 మంది మాత్రము ఒకవైపు ఉన్నారు. 10 మంది అంటున్నారు కదా, అయ్యా ఆ పట్టణంలో ఉన్న ప్రజలు సామాన్యులు కాదు. వారి ముందు మనం ఎలా ఉంటామంటే మిడతలలాగా ఉంటాము, పొట్టి వాళ్ళలాగా ఉంటాము. వారిని మనం తట్టుకోలేము. అసలు అక్కడ వద్దు. ఎక్కడ వద్దు అంటున్నారు వీళ్ళు? పరలోక కానాను వద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు మనకు దేనికి సాదృశ్యం అంటే పరమ కానాను, పరలోక రాజ్యానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళాలంటే భక్తులు ప్రవక్తులు అక్కడికి చేరాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ పరమ కానాను చేరదామంటే ఈ 10 మందే మనం వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రభువు నమ్ముకుంటానంటే, నువ్వు దేవుని సేవకుడు ఆతిథ్యం ఇద్దామంటే వద్దు అని వెనక లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. పరిచర్య చేస్తే నీకు ఆశీర్వాదం, దేవుని సన్నిధికి వెళ్తే నీకు ఆశీర్వాదం, మారు మనసు పొందితే నీకు ఆశీర్వాదం, దర్శనాలు చూడటము, దేవుని స్వరం వినటము, నమ్మకంగా జీవిస్తాము, భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను బట్టి నీ పిల్లలు, నీ భర్త దేవుని సన్నిధికి వస్తారు. నీ కుటుంబం ఎలా ఉంటుందంటే ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే 10 మంది మాత్రము ఆ పరమ కానాను వద్దు అంటూ ఉన్నారు. 10 మంది వద్దంటే ఇద్దరు మాత్రం ఉన్నారు. అక్కడికే మనం వెళ్ళాలి. 10 మంది ఏం తీసుకొచ్చారు? సమాచారము, చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఇద్దరు మాత్రము మంచి సమాచారం తీసుకొచ్చారు. చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు కానాను చేరలేదు, కానీ మంచి సమాచారముతో వచ్చిన వారిద్దరు మాత్రమే ఆ పరమ కానాను చేరారు. గట్టి సభలు కొట్టండి. అయితే వాళ్ళు అంటారు కదా, ఇదే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం అంటారు, కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళుదాము. ఎక్కడికి? నిశ్చయముగా మనం కానాను వెళ్తామంతే. ఇది కైసూరు యొక్క నిరీక్షణ. తర్వాత అంటాడు కదా, మనం నిశ్చయముగా ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటాము, మనం నిశ్చయముగా దాన్ని జయిస్తాము. జయించటానికి మన దేవుడు మనకి ఏమిస్తాడు? శక్తినిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత నిరీక్షణ, ఎంత ఆ విశ్వాసం అంటే చూడండి. నిశ్చయముగా మనము వెళ్ళాలి, నిశ్చయముగా దాన్ని స్వాధీనపరచుకోవాలి, నిశ్చయముగా మనం దాన్ని జయించటానికి శక్తి అనేది మనకు సాలదు, కానీ మన ప్రభు ఆ శక్తి సామర్థ్యాలు మనకి ఆయన ఇస్తాడు అని ఇద్దరు చెప్పిన తర్వాత, కానీ చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు మాత్రము ఆ పరమ కానాను చేరలేదు, కానీ ఇద్దరు మాత్రమే కానాను చేరిన వాళ్ళు ఎవరు? యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడు అని యెహోషువ మాత్రమే కానాను చేరారు. గల కారణం ఏంటంటే నువ్వు చెడు ఉద్దేశాలతో, అదేవిధంగా కూడా చెడ్డ సహవాసాలతో, చెడ్డ మాటలతో, వ్యతిరేకముగా, అన్యాయముగా, మోసముగా జీవించినంత కాలము సినిమాలతో, సీరియాలతో నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆ పరమ కానానుగా పరలోక రాజ్యానికి చేరలేవు. మంచి మనసు కలిగి ఉండాలి. నేను ఎలా ఉన్నానో, నేను ఎలాగ ఉండాలనుకుంటున్నానో, నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, అదేవిధంగా నా కుమార్తెకి మంచి భర్త రావాలి, నా కుమారుడికి మంచి భార్య రావాలి, ఎలా అయితే నువ్వు కోరుకుంటావో అదేవిధంగా ఎదుటివారి పట్ల కోరుకుంటే నీ కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవిస్తాడు. గట్టి సభలు కొట్టండి. ఎప్పుడైతే ఆ భావం నీకు ఉన్నదో నువ్వు ఏదైతే నువ్వు చేస్తావో దానిని అనుభవించాలి. నేను 15 సంవత్సరంలో నా ప్రభు నమ్ముకున్నాను. 2002వ సంవత్సరము జనవరి 2వ తారీఖున నేను సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నాను. అప్పుడు నాకు వచ్చిన దేవుడిచ్చిన తలంపు, చేతనైతే మేలు చేయి, ఎవరికి కీడు చేయకు. అది నా యొక్క నినాదం. ఏంటమ్మా నేను ఏం చెప్పాను చెప్పండి? చేతనైతే, వినపడుతుందమ్మా, ఎవరికి కీడు చేయకూడదు. నా అకౌంట్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, తర్వాత వాట్సాప్, ఈ 5 అకౌంట్ల కింద నా నెంబర్ కింద ఉంటుంది. ఏముంటుందంటే చేతనైతే మేలు చేయి, ఎవరికి కీడు చేయకు.
నా ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడైతే అలా జీవిస్తామో, మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు ఆ మేలే మనకు అక్కడికి వస్తుంది. మనం మంచి చేసినప్పుడు మనం మంచే కలుగుతుంది. ఒక అడుగు ఆలస్యం కావచ్చు, ఒక నెల ఆలస్యం కావచ్చు, ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు, కానీ నీకు మేలు చేయకుండా ఉండే దేవుడైతే కాదు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ మంచి చేసిన ఇద్దరు మాత్రమే, మంచి సమాచారం తీసుకొచ్చిన ఇద్దరు మాత్రమే ఎక్కడికి చేరారు? వీళ్ళిద్దరూ కానాను చేరారు. చెడ్డ సమాచారంతో వచ్చిన వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? వీళ్ళు కానాను చేరలేదు. అనగా ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, కింద పాతాళం ఉన్నది, పైన పరలోక రాజ్యం ఉన్నది. పరలోకానికి వెళ్ళాలన్నా, పాతాళానికి వెళ్ళాలన్నా అది మన చేతుల మీదే ఆధారపడి ఉన్నది. మంచి తీర్మానం చేయాలి. అయ్యా, ప్రభువు నమ్మితే 10 ఆదివారం వెళ్తానయ్యా, ప్రతి నెల నేను ప్రభు బలలో పాలు పంపులు పొందుతాను, వారానికి ఒక పూట ఉపవాసం ఉంటానయ్యా, నీకు నమ్మకంగా జీవిస్తానయ్యా యేసు, నేను ప్రార్థనా పరురాలుగా ఉంటానయ్యా, నేను ఎవరు కానించినయ్యా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా నడక ద్వారా, నేను చేసే పనుల ద్వారా ఎవరికి అభ్యంతరకరంగా, హానికరంగా నేను ఎవరికి ఉన్నానయ్యా, నేను నీకు ఇష్టంగా బతుకుతానని ఈరోజు నువ్వు తీర్మానం చేయగలిగితే, నువ్వు ప్రమాణం చేయగలిగితే, అంటే తీర్మానం చేయగలిగితే, దేవుని కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకసారి ఇట్లాగే ఆ పట్టణంలో ఒక తెల్ల జుట్టు కలిగిన ముసలాయన ఉన్నాడు. ఉంటే అందరూ కూడా పట్టణంలో అంటున్నారంట, ఈ వ్యక్తి తెలివి కలిగిన వాడు అంటుంటే, ఒక మంచి యవనస్తుడు అట్లా వచ్చాడంట. వచ్చి ఆయన తెలివి కలిగిన వాడేంటి, ఆయన తెలివి తక్కువవాడని అనిపించాలని వచ్చాడంట. చేతిలో ఒక చేతకోక చిలుకను తీసుకుని వచ్చాడు. వచ్చి అంటున్నాడంట, తాతగారు, నా చేతిలో చేతకోక చిలుక ఉన్నది, ఇది చచ్చిపోయిందా బతికిందా అని అడుగుతున్నాడంట. ఆ ముసలాన్ని ఏం చెబుతాడు చూసి ఇతను అనుకుంటున్నాడు యవనస్తుడు మనసులో, ఇది సచ్చిందంటే వదులుదామని చూస్తున్నాడు, బతికిందంటే నొక్కు సొమ్ముదామని చూస్తున్నాడు. ఇతను ఆలోచన ఇతను ఉన్నాడు, అతని ఉద్దేశంలో అతను ఉన్నాడు. ఉంటే ఆ వృద్ధాప్యంలో ఉన్న పెద్ద ఆయన అన్నాడు ఆలోచించి, అయ్యా, అది నీ చేతుల మీద ఆధారపడి ఉంది, నువ్వు నొక్కి చంపితే చచ్చిద్ది, వదిలితే అది బతికిద్ది అన్నాడు. ఈ రోజున నీ కుటుంబం బాగుపడాలన్నా, ఎందుకంటే ఈరోజు నీ దగ్గర ధనం లేకపోతే, డబ్బు లేకపోతే, బంగారం లేకపోతే, ఆస్తుపాస్తులు లేకపోతే అందరూ నేను అనాథలు బతుకుతున్నానని ఒక ఆమె ఉంది. మాకు చాలామంది బలగం ఉందయ్యా, అందరూ ఉన్నారయ్యా, అనాథలకు బతుకుతున్నాం, మా దగ్గరికి ఎవరు రావట్లేదని గల కారణము, వాళ్ళ దగ్గర ఒకప్పుడు ఉన్న డబ్బు లేదు, ఒకప్పుడు ఉన్న స్థలాలు లేవు, ఒకప్పుడు ఉన్న బంగారం లేదు, ఒకప్పుడు ఉన్న ఆ సిరి సంపదలు లేవు, అందుకని వాళ్ళ దగ్గరికి ఎవరు రావట్లేదు గల కారణము, ఈరోజు నీ దగ్గర అన్ని ఉంటే నీ దగ్గరికి వస్తారు, అంద సందాలు ఉంటే నేను ఆకర్షిస్తారు, డబ్బు ఉంటే నీకు స్నేహంగా ఉంటారు, బంధువులు కూడా ఎక్కువైపోతారు గల కారణము. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవరు కూడా నీ దగ్గరికి వచ్చి రావడానికి అవకాశము లేదు. అన్నీ ఉండే నువ్వు ఖర్చు చేసుకున్నామంటే రేపు నీ దగ్గర లేకపోతే ఎవరు కూడా నీ దగ్గరికి రారు. అందుకని ఈ వ్యక్తి అన్నాడు, అది నీ చేతుల మీద ఆధారపడి ఉందయ్యా, అది నొక్కు చంపితే చచ్చిపోయింది, వదిలితే బతికిద్ది. పరలోకానికి వెళ్ళాలన్నా, పాతాళానికి వెళ్ళాలన్నా అది నీ చేతుల మీద ఆధారపడింది. నాసా శాస్త్రవేత్తలు దేన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయకుండా నమ్మరు. కింద పాతాళం ఉందని నమ్మారు, అదేవిధంగా కూడా పైన పరలోక రాజ్యం ఉందని ఈ మధ్యలో నమ్మారు. స్టేట్మెంట్ కూడా వచ్చింది నాసా శాస్త్రవేత్తలు, గూగుల్లో కూడా చూస్తే మనకు కనపడుతుంది. వారు పరిశీలన చేసి నమ్ముతారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారంటే అందరూ నమ్ముతారు నాసా శాస్త్రవేత్తలు, పైన పరలోక రాజ్యం ఉన్నది అనేది. ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ కుటుంబాన్ని నీవు మొత్తం కూడా మార్పు చెంది ప్రభువుకి ఇష్టంగా బతకాలి, కానీ కష్టంగా ఎప్పుడు కూడా బతకకూడదు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఉన్న స్థితి ఏముంటో, నువ్వు ఏ నడకలో వెళ్తున్నావు, ఏ విధంగా నువ్వు నడుస్తున్నావు అనేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకుంటే అది ప్రభువుకి మాత్రము తెలుసు. ఆల్ ఆఫ్ స్టాండప్, అందరూ కూడా పైకి లేసి నిలబడదాం. ఈరోజు నేను ఒక మంచి తీర్మానంలోకి వస్తే దేవుడు నీతో నాతో స్పష్టంగా బాహాటంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభు శుద్ధిములో అనగా పాప క్షమాపణ, ప్రతి మనుషులు కూడా పాప క్షమాపణ అనేది కలగాలి. బైబిల్ అందరూ కూడా కింద పెట్టండి, ఆకాశం వైపు 2 చేతులు పైకెత్తి. ఈ రోజున ఒక్కసారి నువ్వు నీ స్వరముల నుంచి ఒక్క మాట, ప్రభా నా కుటుంబం రక్షించబడాలయ్యా, నా కుటుంబము ఆ సొదొమ గొమొర పట్టణంలో అగ్ని గంధకములతో కాలిపోయినా ఆ సొదొమ గొమొర పట్టణము వైపు ఆ పట్టణములాగా నా కుటుంబం ఉండకూడదయ్యా, అగ్ని గుండంలోకి వెళ్ళకూడదయ్యా, అగ్నికి ఆహుతి కాకూడదు, కింద పాతాళం ఉన్నది, యుగాలు కాలిపోవటమే, అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడికి వెళితే మరలా తిరిగి రావటానికి ఉండదు. అమెరికా వెళ్ళినా మరలా రావచ్చు, ఇంగ్లాండ్ వెళ్ళినా మరలా రావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మరలా తిరిగి రావచ్చు, కానీ పాతాళానికి వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి రావడానికి అవకాశం లేదు. యవనస్తురాలా, ఎందుకంటే ఈ రోజున మీ జీవితాలు మీ చేతుల మీద ఆధారపడింది. తల్లిదండ్రులు చూసిన సంబంధాలే చేసుకోవాలి ఈ రోజున, ఎందుకంటే సొంత నిర్ణయాలతో ప్రేమించి వివాహాలు చేసుకోకూడదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని వివాహం చేసుకుంటే అది ఆశీర్వాదకరమైన జీవితం కాదని ఈ సభాముఖంగా ఒక దేవుడి సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. కానీ పెంచిన వారు కన్నీరు
కన్నీటి బొట్టు భూమి మీద పడిందంటే ఆ బిడ్డలకు ఆశీర్వాదం కాదు కాదు కాదని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. చదివిస్తున్నారు, లక్షలు పెట్టి వేలు బట్టి చదివిస్తున్నారు. మీరు వేసే చెప్పులు 2000 రూపాయలు, వాళ్ళు వేసే ప్యారగాన్ చెప్పులు. మీకు ఇచ్చే బట్టలు వేలకు వేలు ఉన్నాయి, వారు కనీసం 200 రూపాయలు కూడా ఖర్చు కావట్లేదు. గల కారణము నా బిడ్డలు మంచిగా ఉండాలని ఎంతగా చదివిస్తామంటే నువ్వు ఎలా చదువుకుంటున్నావో, కాలేజీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు అనేది నీ మీద ఆధారపడుందని ఈ సభాముఖంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసు మారాలి, దేవుడికి కుటుంబానికి నువ్వు ఇష్టంగా జీవించాలి. తల్లిదండ్రులు కప్పి నువ్వు పాపములో మునిగిపోతే అది శాపంగా మారిపోతుంది. ఎవరు కూడా నేను కాపాడటానికి అవకాశము లేదు. ఈరోజు నీ జీవితము ఇలువైనది. ఆ ఇలువైన జీవితం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. ఆకాశం వైపు 2 చేతుల పైకెత్తండి. ఒక్క నిమిషం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఆకాశం వైపు 2 చేతుల పైకెత్తి పైన దేవుడు ఉన్నాడు. అయ్యా నా కుటుంబం అగ్నికి ఆహుతావకూడదయ్యా, నా భర్త మారాలి, నా కుమారుడు మారాలి. అయ్యా నా భర్త తాగుబోతూ ఉన్నాడయ్యా, నా భర్త మారాలయ్యా, నా భర్త మారాలయ్యా, నా కుమారుడు మారాలి, నా కుమార్తె మారాలి. నా కుటుంబం మొత్తం కూడా యెహోషువలాగా నీ సన్నిధిలో ఉండాలయ్యా. కింద పాతాళం ఉన్నది, ఆ అగ్నిగుండంలో మేము వెళ్ళకూడదయ్యా. యుగ యుగాలు కాలిపోవటమే మా నిరీక్షణ, మా ఆశ. నువ్వు ఉండే స్థలంలో మేము ఉండాలయ్యా. ఈరోజు నేను కుటుంబం నీ మీద ఆధారపడింది. ఒకసారి ప్రార్థన చేయగలవా? నీ జీవితాన్ని ఒక్కసారి అయ్యా నేను నీకు ఇష్టంగా బతుకుతానయ్యా, పాప క్షమాపణ కలగాలి. పాపాలు క్షమించే దేవుడు ఒక్క దేవుడే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనకి తప్పనించి భూమి మీద ఎవరికి అధికారం లేదు. ఆయన పాపుల రక్షకుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ఎంతకాలం ఉండా నాకు ఆశీర్వాదం రావట్లేదయ్యా. యవనస్తురాలా, ప్రేమైన తల్లి తండ్రి, ఈ శబ్దాంతరం ద్వారా ప్రతి ఒక్కరు కూడా నీ జీవితము ఎలా ఉండాలంటే ఒక మాదిరికరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలాగా అగ్నికి ఆహుతి కాకూడదు. అందుకని సేవకుడు ఎంతో భారముతో ఎంతో దూర ప్రాంతం నుంచి ప్రతి ఆదివారం కూడా మీ మధ్యలోకి వచ్చి ఈ రక్షణ సువార్త కొడుకులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆదరించాలి, సేవకుని ప్రేమించాలి, రక్షణ పొందాలి, సమాజంగా కూడుకోవాలి. ఈ లోకం నాకు వద్దయ్యా. ఒక మంచి తీర్మానం చేసుకుంటాను. యెహోషువ కాలేబులాగా ఒక మంచి తీర్మానం చేసుకొని నిశ్చయముగా స్థలంలోకి వెళ్ళాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలయ్యా. మాకు మారు మనసు కావాలి, బాప్తిసం కావాలయ్యా. మార్లిన్ మన్రో ఆమె ప్రభు మాటలు వినలేకపోయింది. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. నిన్న కాక 2 రోజుల క్రితమే ఆ కర్నూలులో అక్కడ బస్సు తగలపడిపోయింది. అదే బస్సు ఆ టైంలో మనమే ఏం చేయగలము? అదే దానిలో ఆ ప్రయాణంలో మనమే ఉంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. అల్లాడిపోతున్నారు, రక్షించండి, కాపాడండి. ఎవరు కూడా కాపాడలేకపోయారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మరణం ఎవరికి చెప్పురాదండి. ఏ గడియ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు నీ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు నీకు ఆయుష్నిచ్చాడంటే, రేపటి దినమును చూస్తున్నామంటే అది దేవుడు మనల్ని ప్రేమించాడు అని గుర్తుంచుకోవాలి. అయ్యా నేను ఇంకా రక్షణ పొందలేదు అంటే నీటి మూలంగా నేను ఇంకా బాప్తిసం పొందలేదయ్యా. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాను, కానీ నేను ఇంకా సత్యం తెలుసుకోలేదు. కింద పాతాళం మనది, పైన పరలోక రాజ్యం మనది. చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో రెండే రెండు మార్గాలు. చాలామంది అంటారు వీడు చనిపోయి ఏ లోకానికి వెళ్ళాడో, వెళితే పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే నరలోకానికి వెళ్ళాలి. అది నీ చేతుల మీద ఉంది. అయ్యా నేను ఇంకా బాప్తిసం పొందలేదు అయ్యా, నీటి మూలంగా నేను బాప్తిసం పొందుతాను, నా కొరకు ప్రార్థించండి, నా కుటుంబం రక్షించబడాలయ్యా, మాకు పాతాళం వద్దు, పరలోక రాజ్యం కావాలి అన్నవారు మీకు కూడా పైకి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. తమ్ముడా, నిన్ను దేవుడు దీవించును గాక. నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగిన దేవుడు నిన్ను చూస్తామన్నాడు. ఆకాశముల నుండి నరులందరూ కూడా దేవుడు కనిపెడతామన్నాడు. బలపరచడానికి, ఆశీర్వదించడానికి, నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యా నా కుటుంబం రక్షించబడాలి, మీకు కూడా హస్తాలు చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాయినా. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలకు తండ్రి అయా కింద నరకాగ్ని ఉందని తెలుసుకున్నారయ్యా. ఈ నరకాగ్ని వద్దు, నాకు పరలోక రాజ్యం కావాలని బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు తండ్రి. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు చాలామంది బిడ్డలు ఉన్నారు, పరలోక రాజ్యం కావాలని ఆశపడుతున్నారు ప్రభా. బిడ్డలు తండ్రి ఎవరైతే కోరుకున్నారు, ఎందరైతే కూడా హస్తాలు పైకెత్తి చూపించారో
నాని కాలంలో ఉన్న ప్రజలందరూ దీవించండి, కుటుంబాలను దీవించండి. చేతుల ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి నీ పరలోక రాజ్యాన్ని మీరు అనుగ్రహించండి, రక్షణ భాగ్యాన్ని మీరు కలిగించేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కాలంలో ఉన్న ప్రజలందరూ దీవించండి, వివాహాలు జరిగించండి తండ్రి, గర్భఫలాలు మీరు అనుగ్రహించండి, ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి, కుటుంబాలను నిండారుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. జకర్యా 9:12 వచ్చిన బట్టి 2 అంతల మేలు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఆదివారం నుంచి మరలా వచ్చే ఆదివారం వరకు జరిగినంత వరకు ఈ రక్షణ సువార్త కూడిక ప్రజలను, గ్రామాన్ని, సేవకుని అంతటి పరిచర్యను దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చున్నాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, చక్కని వర్తమానాన్ని దైవజనులు అందించారు. వారికి నా నిండైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నిజమే, వారు చెప్పినట్లుగా పాపమును ఒప్పుకోలు, ఆ తరువాత మనం క్రీస్తుతో నిబంధన చేసుకోవటం, దేవునితో మనకు బాండింగ్ ఉండాలి. ఈ లోకములో సహవాసం, స్నేహితులు, వారితో మనం పరిచయాలను పెంచుకుంటాం. కానీ ఈ అంత్య దినాల్లో, చివరి గడియల్లో మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తుతో పరిచయం, దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. ఆనాడు ద్రాక్ష గల 2 మోసినారు. 2 కాడి, అదే ఇందాక అన్న చెప్పినట్లు అదే కాడి ఆభుజం, ఈ వెనక ఒక అతను ఉంటారు, ముందు ఒక అతను ఉంటాడు, మధ్యలో గెల ఉంటుంది, ద్రాక్ష గెల. కాలపు క్రమేణా అది ఎంత గెల అయిపోయిందండి? ఇంతదైనది. ఆనాడు ఆదాము యొక్క కాల సంవత్సరాలు, వారు ఎన్ని దినాలు బ్రతికినారు? 900 ఏండ్లు, 800 ఏండ్లు. 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు వారు బ్రతికారు. మరి నేటి దినములో ఈరోజు ఆ సంఖ్య ఎంత చేయబడింది? 70, 80. గట్టిగా ఆదివారం గట్టిగా తింటే ఇంకొక 10 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే. కాలపు క్రమేణా ఇవన్నీ ఇక తగ్గించబడతా ఉన్నాయి అన్నమాట. మనుషులు దీన్ని గుర్తించాలి, మనుషులు దీన్ని పరిశోధించాలి. మనోళ్ళు ఎలా పరిశోధిస్తూ ఉన్నారంటే, ఒక ఆయన చెప్పాడు, అమ్మకు అన్నం పెట్టడంట, చిన్నమ్మకు బంగారపు గాజులు చేపిస్తారంట. ఇక్కడ ఈ లోకంలో నివాసము చేయటానికి ఇండ్లు లేవు, కానీ పై లోకంలో నాసాన్ని పంపించాయన్నీ ఏది అక్కడ ఉండటానికి ప్రదేశాలను కనుగొన్నారంట. అక్కడ స్థలాలు అమ్మబడుతున్నాయి అంట. మరి కొందామా? ఎక్కడే సెంటు స్థలం 8-10 లక్షలు పోయింది. ఏడ ఉండటానికే మనకు పరిస్థితులు బాగా ఉండట్లా. కానీ మన యేసు ప్రభులు వారు మనకు నిత్య రాజ్యమును, ఒక స్థలమును ఏర్పాటు చేశారు. హల్లెలూయా. ప్రసంగికారుడు ఒక మాటను తెలియపరుస్తా, నేను కూడా నా సమయాన్ని ముగిస్తాను. 11వ అధ్యాయము చివరి వాక్యములో 9వ వాక్యములో అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యము. యవనుడా నీ యవనమందు, ఇందాక చెప్పినట్లుగా యవనుడా యవనురాలా, వారికే కాదు అందరికీ. చదవండి. యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనీయము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున
ప్రవర్తింపుము, నీకు నచ్చినది చేయి, నీవు మెచ్చినది చేయి, నీవెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో వెళ్ళు, ఏది చేయాలనుకుంటున్నావో చెయ్యి. కానీ వీటన్నిటిని బట్టి ఏదో ఒక రోజు తీర్పు ఉందనే సంగతి మీరు మర్చిపోకూడదు. ఈ లోకములో మనిషికి నచ్చినట్లు తమ మార్గమును ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ వీటి అంతము ఒకానొక దినాన ఈ జడ్జిమెంట్ అనే ఒకటి ఉంది, తీర్పు అనేది ఒకటి ఉంది. నీవు మాట్లాడిన మాటలను బట్టి, నీవు చూసిన చూపులను బట్టి, నీ క్రియలను బట్టి, సమస్తాన్ని బట్టి దేవుడు ఒకరోజు తీర్పు దినమును ఎంచాడు. ఆ తీర్పు దినాన మనమందరము సమాధానము చెప్పాలి. దేవుని ఎదుట మనం నిలబడాలి. ఈ రోజున నాయకులు ఎదుటే, పోలీసులు ఎదుటే నిలబడలేము. ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇందాక, ఆయన సీఎం ఎస్కార్ట్లో ఉంటాడు, కానిస్టేబుల్. ఆయన తగ్గింపు చూశారు, కింద కూర్చున్నాడు, చెప్పొద్దు అన్నాడు. కుటుంబం పెడుతున్నాం అని ఆ మాట చెప్పగానే వచ్చేసాడు కానిస్టేబుల్. చాలా దేవుని కూటాలన్నా, దేవుని విషయాలన్నా నేనంటే చాలా ఇష్టం. క్రీస్తు కోసం ప్రయాసపడతానని, అదని ఇదని చాలా విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఆయనకి ఏం తక్కువ, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది గుంటూరులో. చక్కని బాబు కుమార్తెలు ఉన్నారు, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకి 70-80 వేలు శాలరీ. ఎందుకు కింద కూర్చున్నాడు? అన్నా రా నా కూర్చో కుర్చీలో అంటే తగ్గింపు కలిగిన జీవితం. ప్రియులారా, మనం ఏది చేసినా వీటన్నిటిని బట్టి దేవుడు ఒక దినాన తీర్పులో నిలబెడతాడు. అన్నిటికీ సమాధానం చెప్పాలి, ధైర్యముగా నిలబడాలి క్రీస్తు ఎదుట. నా ఆశ ఏంటంటే, మనము మనుషులు ఎదుట ఎంత ధైర్యంగా ఉంటామో రేపటి దినాన క్రీస్తు ఎదుట కూడా ధైర్యముగా నిలబడాలి. హల్లెలూయా. ఆ ధైర్యము మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి వస్తుంది. దావీదు దేవుని ఎదుట నిలవబడ్డాడు, ప్రార్థన చేశాడు, స్వతంత్రంగా అడుగుతాడు దేవుణ్ణి, సమస్తాన్ని అడుగుతాడు, దేవుని గణపరిచారు. దావీదు స్తుతి తన స్థితిని మార్చింది. హల్లెలూయా. మన యొక్క స్తుతుల మూలంగా దేవుని యొక్క దుర్గము స్థాపించబడాలి. హల్లెలూయా. మనం స్తుతులు అర్పిస్తూ ఉండగానే మన స్థితులను కూడా దేవుడు మార్చునుగాక. ఆమేన్. మనం అందరము నీతిమంతులము, ఏ సందేహం లేదు. ఎలా? క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. కడగబడని వాళ్ళు క్రీస్తుకు సంబంధం లేని వ్యక్తులు. ఆయన రక్తము చేత కొనబడిన వారే, కడగబడిన వారే ఆయన కుమారులు కుమార్తెలై ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ అంతిమ తీర్పులో ఓ యవనుడా, యవనురాలా, నీకు నచ్చినట్లుగా నువ్వు మెచ్చినట్లుగా తిరగకుండా ఒకానొక దినాన తీర్పు దినం ఉందని కాబట్టి ఆ తీర్పు దినములో నిలవబడి ధైర్యముగా నీవు అడిగిన ప్రతి దానికి నీవు సమాధానము చెప్పుకోవాలి. కాబట్టి నీవు ఇక నుండైనా ఇప్పటి నుండైనా శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడనే సంగతి మరిచిపోకూడదు. దొంగ పైన ఇటు అటు చూస్తూ ఉంటారు, వెనక చూస్తాడు, కానీ పైన చూస్తాడనే సంగతి, పైన ఆయన చూస్తాడనే సంగతి దొంగ కనిపెట్టలేడు, చూడలేడు. ఇటుపక్క అటుపక్క వెనక ముందు అన్నీ చూస్తారు, కానీ దేవుడు. అందుకే ఒక ఆమె అంటది, చూచుచున్న దేవుడవు నీవే నా యేసయ్యా, చూడముచ్చటాయెను సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. ఆయన చూచుచూ ఉన్నాడని మనము గుర్తెరిగి
ఆయన యొక్క బాహుబలము చాపబడి ఉన్నది. దైవజనుల ద్వారా చెప్పబడినటువంటి వర్తమానము ప్రకారముగా మన యొక్క స్థితిగతులను సిద్ధిము లోయ, అలానే రెండవదిగా ఆ ఎష్కేలు లోయ, ఈ లోయలో ఉన్నటువంటి అనుభవాలను దేవుడు మనకు తెలియపరిచాడు. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థనతో మన యొక్క ఈ యొక్క కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాప క్షమాపణ చేత నీవు నింపబడాలి, నీవు క్షమించబడాలి. నీ పాప శాప దోషములన్నీ యేసు నామములు ఈ రాత్రి కొట్టివేయబడునుగాక. ఆయన రక్తము చేత నీవు కడగబడునుగాక. దేవా, నన్ను శుద్ధీకరించండి, కనికరించండి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా, నన్ను కరుణించండి అయ్యా, నన్ను కరుణించండి. దేవునితో నిబంధన చేసుకోండి. దేవునితో ఒక బాండింగ్ ఉండాలి నీకు. దేవునితో నీకు సహవాసం ఉండాలి. ఈ లోకంలో స్నేహితులు ఎంతవరకు అండి? దేవునితో సహవాసం శాశ్వత కాలం ఉండదు. దాని అంతము నిత్య జీవము. ఆయన నిత్య జీవానికి నడిపించగలిగినటువంటి సామర్థ్యుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు అని నిరూపించగలిగినటువంటి దేవుడు, పాపము నుండి విడుదల కలుగజేయనటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. దావీదు పాపాన్ని కొట్టివేశాడు. నా జీవితాన్ని శుద్ధీకరిస్తూ నీతి కలిగినటువంటి ఆయన జీవ మార్గములో నడిపించటానికి దేవుడు సహాయము చేయునుగాక. దేవానికి స్తోత్రం. పరలోకముంది. ఈ లోకములో 70-80 సంవత్సరాలు మన జీవితము అంతే. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా పైబడిన కాలం. దాని అంతము మరణమే. కానీ క్రీస్తు నందున్న ఎడల అతడు చనిపోడు, నిద్రిస్తాడు. ఈ లోకములు నిద్రించిన వారు దేవుని పరలోకములో కళ్ళు తెరుస్తాడనే విశ్వాసము, నిరీక్షణ మనకున్నది. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి మీ కమ్మని స్వరాన్ని చల్లని వాతావరణంలో మాకు వినిపించారు తండ్రి. ఎష్కోలు తండ్రి, ఈ యొక్క లోయ అనుభూతుల గురించి నా తండ్రి నాయన కొన్ని విషయాలు మాకు మీ సేవకుల ద్వారా వినిపించారు తండ్రి. పాపము ఒప్పుకోలు నాయన నా తండ్రి, శాపము నుంచి పాపము నుంచి విడుదల కలుగు చేయాలని తండ్రి మీ లోకానికి మీరు దిగివచ్చారు ప్రభా నాయన. ఇంకా మేము పాపములో శాపములో ఉన్నప్పటికీ ఆ పాప శాప రోత జీవితాన్ని తొలగించి నన్ను నీతిమంతుడిగా మార్చండి. ఇప్పుడున్న జనులను నీతిమంతులుగా మార్చండి. ఒక క్రొత్త అనుభూతిని పొందుకోవడానికి సహాయం చేయండి. ఒక స్త్రీ దేవుని గురించి మాటలు వినటానికి సమయం లేదండి, కానీ చివరాఖరికి తన స్థితి ఏమైపోయింది? శాపం వెంటాడింది, మరణం వెంటాడింది, కంటికి కనుమరుగైపోయింది. దేవుని మాటలు వినటానికి ఈ రోజున పెడచెవున పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని వినలేని స్థితిలో సీరియల్ సినిమాలకి సమయాలు ఉంటున్నాయి, కానీ దేవుని మాటలు వినటానికి సమయమే లేనటువంటి పరిస్థితులు. అయ్యా, అలాంటి స్థితిలో మేము ఉండకూడదు. మేము మీ అందరి భయభక్తి కలిగి మీ మాటలు విని, ఇదిగో నాయన మా పితరులు మోషే, నాయన యెహోషువ, కాలేబు నా తండ్రి, నాయన వారిద్దరు మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే పరమ కానాను చేర్పించబడ్డారని మీ సేవకుల ద్వారా మాట్లాడారు. నిజమే, కోట్ల మంది నాయన మారు మనస్సు పొందుదామనుకుంటారు, పొందలేకపోతారు. క్రీస్తుని అంగీకరిద్దామనుకుంటారు, అంగీకరించలేనటువంటి పరిస్థితి. నాయన నేడు అనబడుతున్న సమయం మనది అనే సంగతి చాలా మంది గుర్తెరగకుండా ఉన్నారయ్యా. మరి మనోనేత్రాలు అయ్యా నా తండ్రి
ఈ లోకపు దేవత గుడ్డితనము కలుగు చేసింది. వారిని వెలిగించి, ఇదిగో నా తండ్రి, పరిశుద్ధుల వలె, నాయన నీతిమంతుల వలె నిత్య రాజ్యములో ప్రవేశించటానికి, నిత్య రాజ్యములు అడుగు పెట్టడానికి మీ గొప్ప సహాయమును దయచేయండి. ఇదిగో నా తండ్రి, ప్రసంగికారుడు తెలియపరిచినట్లుగా, యవనుడా యవనురాలా, నీకు నచ్చినట్లుగా నీ జీవించినట్లయితే రేపటి దినాన నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు చూసిన చూపులను బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, వీటన్నిటిని బట్టి తీర్పు ఉంటుందనే సంగతి మర్చిపోకూడదని మీ లేఖనాల ద్వారా మాకు హెచ్చరికను కలుగు చేశారయ్యా. ఆ దినాన తీర్పులో నిలవబడి ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాలి, మేమందరము సమాధానం చెప్పాలి. ఇప్పుడే మేలుకోవడానికి సహాయం చేయండి. మేము ఆ తీర్పులో పొందక నాయన నీతిమంతుల సభలో మేము నిలబడాలయ్యా. పాపుల సభలో మేము నిలబడకూడదు, జడ్జిమెంట్లో మేము ఉండకూడదు ప్రభా. మీ యొద్దనే ఉండాలి, మీకు వేరే మేమేమీ చేయలేమయ్యా. మీతో అంటుకట్టబడిన జీవితం, మీతో కలిసిన జీవితం. ఇదిగో నా తండ్రి, మీరు నా స్నేహితులని మీరు సెలవిచ్చారు, నీవు నా కుమారుడు అని సెలవిచ్చారు నాయన. ఇలాంటి ప్రేమ పలుకులు ఈ లోకంలో ఎవ్వరి యొద్ద దొరకవయ్యా తండ్రి. శాశ్వత కాలం మీరు ప్రేమించగలిగినటువంటి దేవుడు, మీ యొద్దనే నివాసము చేయటానికి సహాయము చేయండి. మీ గొప్ప కార్యాలు మా పట్ల జరిగించండి తండ్రి. ఇంతవరకు మీ మాటలు అందించినటువంటి మీ సేవకులు ఇంకను బలపరిచి ఆయా ప్రాంతాల్లో వాడుకోండి, అభిషేకించండి. బలమైన అభిషేకం చేత నింపి ఆయా ప్రదేశాల్లో తండ్రి మీరు వాడుకోమని కోరుతున్నాం ప్రభా. చక్కగా మీ మాటలు ఆలకించి శ్రద్ధ భయభక్తులు కలిగి మీ వాక్కులను ఆలకించారు ప్రభా. బిడ్డలందరినీ మీరు దీవించండి. మరి పాపము నుంచి విడుదల కలుగు చేసి నిత్య జీవానికి వారసురాండ్రుగా మార్చబడినట్లుగా మీ సహాయమును దయచేయండి. యోగ్య ప్రవర్తన, మంచి ప్రవర్తన, మెళుకువగలిగిన ఆత్మ కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించుటకు సహాయము చేయమని విన్న మాటలు బిడ్డల జీవితాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితముగా మార్చమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ప్రత్యేకంగా ఆయన వర్తమానం అందించినటువంటి దైవజనులకును ఆత్మ సదాకాలము తోడై ఉండి దీవించి మనందరిని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చక్కగా దైవ వర్తమానాన్ని ఆలకించారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం కూడా ఆ పక్క కాలనీలో పెడదామని ఆలోచనతో ఉన్నాం. ప్రార్థించండి. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు దేవ. పరిచర్య కొరకు అలానే నాతో ఉన్నటువంటి యవనస్తులు వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు.